గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. చరాచరోపాధిదైత సిద్ధాంతం పూర్ణబోధోపదేశిత శ్రీ అమలానంద వెంకట స్వామి సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాధీప మధ్యమం ఓంకారతీత మధ్యం గురుహరం సరం ద్వయాత్మరైక సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుఖయార్య సద్గురుభ్యో నమో నమః. ఈరోజు మనము గురువును వివిధ పద్ధతుల్లో ఏ విధంగా భక్తి చేయాలి అనే అంశాన్ని విశ్లేషిస్తున్నాము. ఎన్నో కోణాలలో పెద్దలైన మన సాంప్రదాయ గురువులు మనకి పరిపూర్ణ ప్రబోధన తెలియజేసి మన సందేహాలన్నింటినీ పోగొట్టి నిర్మలమైనటువంటి సందేహరహితమైన స్థితిని కలిగించారు. అటువంటి పెద్దల దివ్యమూర్తి స్థాయికి నమస్కరించుకుంటూ శివులో ఉన్నటువంటి పెద్దల యొక్క పాదపద్మముల గ్రంథాలను చెప్పుకుంటూ స్వరూపులైన మిగతా వారందరికీ సద్గురు కృపా కరుణా కటాక్షాలు ఇప్పుడు కలగాలని మనసవాష కోరుకుంటూ మనము గత 2 రోజుల నుంచి శిష్యుడు బాహ్య రూపములో, బాహ్య పద్ధతిలో, అనన్య పద్ధతిలో, ఏకాంత పద్ధతిలో గురువుకి ఎలా భక్తి చేయాలి అనే అంశాన్ని చర్చించుకుంటున్నాము. ఎందుకంటే గురు శిష్య న్యాయంగా నడిచే ఈ పరిపూర్ణ బోధలో గురువు పాత్ర సమూహంగా అద్భుతంగా ఉండాలి. గురువు తన గురువు దగ్గర శిష్య స్థానంలో ఉండి అనేక కోణాలలో గురువును మెప్పించి గురువు ద్వారా పరిపూర్ణ బోధనందని అనేక అంశాలను తెలుసుకొని గురు కృపకు పాత్రుడై బోధాధికారాన్ని తీసుకొని తనను ఆశ్రయించిన శిష్యులకు ఫలాపేక్ష రహితంగా నిస్వార్థంగా తన బాధ్యతగా ఈ పరిపూర్ణ ప్రబోధం అందిస్తాడు. అంటే గురువు అయినటువంటి మహనీయుడు శిష్య స్థానములో సంపూర్ణ విజయవంతమైనటువంటి ధర్మాలను నిర్వహించి ఆ తరువాత గురుస్థానాన్ని అలంకరించి గురుస్థానంలో కూడా అద్భుతమైనటువంటి ధర్మాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ తన జీవితాన్ని గురుసేవలో గురువునానికి సమర్పించే ఘట్టము గురువులు ఉంటారు. ఈ గురుస్థానంలో ఉండే మహనీయుని కష్టమే చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు దీక్షితీయం అనే ఒక గ్రంథములో గురువు పాత్రే ఎక్కువ ఉంటుంది. గంగాధరంలో గురువు పాత్రే ఎక్కువ ఉంటుంది. భద్రాద్రి రామశబ్దంలో గురువు గారి పాత్రే ఉంటుంది. గురుగీతల్లో ఉంటుంది. పరిపూర్ణ బోధ సిద్ధాంత శిరోమణిలో ఉంటుంది. భగవద్గీతలో, బ్రహ్మసూత్రాల్లో మీరు ఎక్కడికి పోయి విచారించిన ఏ గ్రంథంలో అయినా గురువు పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. శిష్యుని పాత్ర రూపాయలు 2-3 పైసలు ఉంటుంది. ఈ పద్ధతుల్లో మనం ప్రవేశించినప్పుడు, ఆలోచించినప్పుడు, విచారించినప్పుడు, దాన్ని సమదృష్టితో చూసినప్పుడు గురువు శిష్యుని యొక్క విద్యా ఫలాలను పెంపొందింపజేసే విధానంలో కీలక పాత్ర వహిస్తారు. అటువంటి దేవదేవుడైన గురుదేవుణ్ణి మనం కేవలం భక్తి ద్వారా వశం చేసుకుంటాం. గురువు అంటే అద్భుతమైన వినయము, విధేయత మరియు సద్గుణాలతో అనేక రకాలైనటువంటి శాస్త్ర సమ్మతమైన పద్ధతుల్లో మనం గురువును సేవిస్తాం, గురువును భక్తి చేస్తాం. ఇటువంటి విధానంలో మనము బాగా ఆలోచన చేస్తే గురువు చేసే భక్తిని మనము గురు పూజ విధానంలోనే చూస్తాం. మరి ఎక్కడ శిష్యుని పాత్ర అద్భుతంగా ఉంటుంది. గురు పూజ చేసే సమయంలో శిష్యుని పాత్ర ఎక్కువ ఉంటుంది. నిత్యానుష్ఠానంలో శిష్యుని పాత్ర ఎక్కువ ఉంటుంది. మిగతా గ్రంథాలలో సారాంశం చెప్పేటప్పుడు గురువు పాత్ర ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు శిష్య పాత్ర మనం ఎలా పోషిస్తే గురువు కరుణా
బోధన మనకు తెలియజేస్తాడు అనే అంశాన్ని మనం క్షుణ్ణంగా విచారించినప్పుడు గురు శిష్య న్యాయంగా నడిచి పరిపూర్ణ బోధలో శిష్యుడు గురువుకు ధన ధాన్యములు వస్త్రకటక పోషణములు రాజ్యములో ఉన్నటువంటి భోగభాగ్యాలతో కూడిన ధనము మొదలైనవన్నీ గురువుకు సమర్పించిన అవసరం మన సిద్ధాంతం. పెద్దలు చెప్పారు ఎలా ఉంటాడు పరిపూర్ణ బోధ సిద్ధాంతం ప్రకారము అంటే గురువుకు లఘు పూజతో మనం ప్రారంభిస్తాం అనుకో. అప్పుడు గురువు ఏం చెప్తాడు? తన గురు స్వరూపాన్ని మొదట వర్ణిస్తాడు. నా గురువు బ్రహ్మానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం, గగన సదృశం, తత్వం అశాది లక్ష్యం, ఏకం నిత్యం విమలమచలం, సర్వదీ సాక్షిభూతం, భవాతీతం, త్రిగుణరహితం, సద్గురుం తం నమామి. గురువు ఈ గుణాలను ప్రకాశిస్తాడు కాబట్టి నేను ఆయనకు నమస్కరించి క్రింది విధంగా భక్తి చేస్తాను. పైనుండే గుణాలన్నీ గురువుకు ఉంటాయి. శిష్యుడు ఆ గుణాలను గుర్తించి గురువు గారికి మొట్టమొదట ధ్యానము చేస్తాడు. గురువు ధ్యానము చేయడము అంటే గురువును తప్ప రెండో విషయాన్ని చింతించకుండా ఆలోచించకుండా తన హృదయం అనే పీఠము పైన ఆ గురువుని ఉంచుకోవడం, అది గురు ధ్యానం. ఆ తర్వాత గురువును ఆవాహనం చేస్తాడు. గురువు ఎక్కడో దూరంగా ఉంటే తన దగ్గరికి తీసుకొని వస్తాడు. వచ్చి సింహాసనం పైన కూర్చోబెడతాడు. ధ్యానము చేయడం ఒకటి, రెండవది తీసుకొని రావడం, మూడవది సింహాసనం పైన పెట్టడం, నాలుగవది పాదములు కడుగుతాడు, ఐదవది చేతులు కడుగుతాడు, ఆరవది ముఖము కడుగుతాడు, ఏడవది పంచామృతముతో స్నానం చేస్తాడు. ఆ తరువాత ఎనిమిదవది శుద్ధోదకంతో స్నానం చేస్తాడు. ఆ తరువాత వస్త్రాలు సమర్పిస్తాడు. తొమ్మిదవది, పదవది యజ్ఞ సూత్రం వేస్తాడు. విభూషణములు ధరింపజేస్తాడు. ఐదవది విలేపనం పెడతాడు. దండము, మళ్ళీ 3 అక్షంతలు సమర్పిస్తాడు. 14 పుష్పములు సమర్పిస్తాడు. ఇవన్నీ గురువుకు శిష్యుడు భక్తితో చేసే పనులు. 15వది గురువుకు అన్నపూజ చేస్తాడు. 16వది గురువుకు పుష్పములతో సమర్పణ చేస్తాడు. ఆ తర్వాత నామాలు చేస్తాడు. ఆ తర్వాత గురువుకు రూపము, దీపము, నైవేద్యము, పానీయము, ఫలములు, తాంబూలము, ఆ తరువాత దక్షిణ, ఆ తరువాత మంత్రపుష్పము, ఆ తరువాత ప్రదక్షిణ చేస్తారు. ఆ తరువాత కర్పూర మంగళ నీరాజనం సమర్పిస్తారు. అంటే ఇవన్నీ ఒక క్రమంగా కృష్ణుడు చేసే క్రియలు గురువుకు భక్తితో. ఈ విధంగా గురువు దేవదేవుడని, మోక్ష ప్రదాతని, గురువు గారికి చేసే భక్తి. ఆ తరువాత శిష్యుడు గురువును కూర్చోబెట్టి ఇవన్నీ వస్తువులను సమర్పించేది 1వ పూజ భక్తితో. 2వ పూజ తనకు తాను తనకు ఆవరణగా ఉన్నటువంటి వస్తువులను భక్తి మనం చెప్పుకున్నాం. గురువుకు చేసే బాహ్య భక్తిలో శ్రవణాది పద్ధతుల కంటే ఆత్మ నివేదన పద్ధతి గొప్పదని, ఈ ఆత్మను నివేదించినప్పుడు ఆత్మ దేన్ని ఆవరణగా చేసుకొని ఏది ఉంటే ఈ ఆత్మ ప్రకాశిస్తారో తనకు భిన్నంగా ఉండే వస్తువులు తరువాత తాను సమర్పించుకుంటాడు. ఈ క్రమంలో భక్తిపూర్వకంగా గురువు శిష్యుడు సమర్పించేవి ఏమున్నాయి అన్నప్పుడు అద్భుతమైనటువంటి పద్ధతుల్లో చేస్తారు. ఆయన ఏం చెప్పారు? లం పృథివాత్మనే గన్న తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయన
పంచభూతాలు సమన్వయాన్ని. ఈ పంచభూతాలకు పంచ బీజాలు ఉంటాయి. ఈ భూమికి బీజము లంబీజం. లంబీజముగా కలిగి పృథివిని ప్రకాశింపజేసే గంధతన్మాత్రలతో కూడుకున్నటువంటి ఈ పృథివి నుంచి మనందరికీ కర్మేంద్రియాలు తయారైతాయి. ఈ కర్మేంద్రియ సమూహాన్ని ప్రకృత్యానందాత్మని, ఆ ప్రకృతిలో భూమి ఒక భాగము, భూమి నుంచి వచ్చిన కర్మేంద్రియాలలో మనము ఆనందంగా మన ఆత్మ ద్వారా పృథివునికి, పృథివితో తయారయ్యి పృథివి నుంచి ఏర్పడిన కర్మేంద్రియ సమూహాన్ని గంధంగా సమర్పిస్తాం. ఇది భక్తిలో అద్భుతమైన గంధాలు ఇవన్నీ. మొదట వస్తువులు సమర్పించాడు, ఇప్పుడు తనకు సంబంధించిన వాటిని సమర్పిస్తున్నాడు గురుసేవం. అది అందరూ సమర్పించేదే. ఇంతకు ముందు మనం చెప్పుకోండి, ఎవరైనా సమర్పిస్తారు. కానీ నిజములు భక్తుడు ఇవన్నీ వరుసగా సమర్పించాలి. సమర్పించాలి తరువాత భావనిత్య ఇవి సమర్పిస్తాలి. గురువు, ఓ గురుదేవా, లంబీజము కలిగి జన్మతన్మాత్ర కలిగి అనేక రకాల ఔషధులతో ఉన్నటువంటి పృథివీ అనే తత్వము నుంచి, భూతము నుంచి నాకు కర్మేంద్రియాలు తయారయ్యాయి. నోరు, కాళ్ళు, చేతులు, భుజము, గుహ్యం. వీటిని నేను గంధ తన్మాత్రగా మార్చి, గంధం అంటే మంచి సువాసన కలిగినట్టు, మంచి సువాసన కలిగిన గంధముతో సంబంధించినటువంటి పద్ధతిలో ఈ కర్మేంద్రియాలను గురుదేవానికి నేను సమర్పిస్తున్నాను. ఈ మాటలతో కాదు, సమర్ప భావన త్రికరణ శుద్ధిగా చేసేది గురువు. ఈ కర్మేంద్రియాలతో మన గురువు దగ్గరకు రాకపోవడము, నోటితో మన ఇష్టం వచ్చినట్టు ఎన్నో రకాలుగా మాటలు మాట్లాడిస్తాం, చేతులతో చేయడానికి పనులు చేయిస్తాం, కాళ్ళతో పోరాని చోటికి పోయిస్తాం. పుష్య గుణాలను మనము ఎన్నో కోణాలను అపసవ్య దిశలో వాటిని అనుభవించేద్దాం. ఇప్పుడు గురువు దగ్గరకు వచ్చిన తరువాత వీటన్నింటినీ సవ్య దిశలో మనం ఉపయోగించుకోవాలి. ఈ కర్మేంద్రియాలను ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో, ఎవరైతే వాటిని నిర్మలంగా ఉంచుకుంటారో, గురువుకు సమర్పించిన తరువాత వాటితో అద్భుతమైన క్రియలు ఎవరైతే చేస్తారో వాళ్ళు లోకపూజ్యులైతారు. గురువును నోటికి మనం నోరు సమర్పించాము, పృథివి నుంచి వచ్చే కర్మేంద్రియాన్ని. గురువు ఏం చెప్పాడు? మళ్ళీ మన నోరు మనకి ఇచ్చిన ప్రతినిధిగానైనా ఇక నుంచి నీ నోటితో పరిపూర్ణ బోధకు సంబంధించిన మాటలే మాట్లాడు, సత్యమైన మాటలే మాట్లాడు, సరళమైనవి, భవ్యమైనవి, దివ్యమైనవి, సర్వ జనుల హృదయాలను రంజింపజేసే అహంకారంతో కూడిన మాటలు చాలా మెత్తగా, సౌమ్యంగా, వ్యర్థ కంటే సుమధురమైన పద్ధతుల్లో వాడుతాయినా అని చెప్తున్నారు. మనం గురువుకు మాట ఇచ్చాము, గంధంగా మార్చాం మనం వాడిని. గంధము ఎంత మంచి వాసన వస్తుందో, గురుదేవా, గంధం ఉండే చోటికి, గంధం వాసన ఉండే చోటికి కొన్ని క్రూర మృగాలు రావు, పారిపోతాయి. గంధము అందుకే పూర్వకాలంలో దేవుని బొమ్మకు పూసేవారు. అక్కడ చుట్టుపక్కల జల్లు, మల్లిగవ్వలు, పాములు, తేళ్లు ఇటువంటివి రావు అక్కడికి. ఆ వాసన అటువంటిది. అంటే ఈ గంధంగా మార్చి మనం ఎప్పుడైతే గురువుకు మంచి పనుల్లో ఈ నోటిని వినియోగిస్తామో వారి దగ్గరికి వ్యతిరేకమైన, అసాంఘికమైన, అనైతికమైనటువంటి భావాలు రావు. అందుకే మౌనమే చాలా గొప్పది. మాట్లాడితే ప్రేమగా, ఆనందంగా, నిరహంకారంగా, నిరభిమానంగా మాట్లాడు. గురువుకి ఇచ్చాం కాబట్టి.
ఆ తర్వాత చేతులు గురువుకి ఇచ్చాము. ఈ చేతులతో ఇంత చేయడానికి పనులు చేయకూడదు. ఊరికైనా మాటల మజా చేస్తే పనుల్లో ఇట్లా సమర్పించాలి. ఈ చేతులతో ఇంత చేయడానికి పనులు చేయకూడదు. ఈ చేతులతో సిగరెట్, బీడి, సారాయి, ఇస్పిటాకులు ఇటువంటివన్నీ పట్టుకోకూడదు. పట్టుకుంటే భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, వాటికంటే ఇంకా గొప్ప గ్రంథాలైన దీక్షము, కందార్థాలు ఇవే పట్టుకోవాలి చేతులు. గురువుకు సమర్పించాం. గురువు ఈ చేతులతో ఇటువంటి కర్మలు చేయమన్నాడు, మంచి పనులు చేయమన్నాడు. మానవ లోకాభివృద్ధి కోసం ఈ చేతులు ఉపయోగించమన్నాడు. సర్వులకు ఉపయోగపడే పనులు చేయాలి చేతులతో. మంచి చెట్టు నాటాలి, నీళ్లు పోయాలి, దాచి ఎక్కడంటే పడేయకూడదు. ఈ చేతులతో ఇటువంటి ఉత్తమోత్తమైన సంగోత్సారకమైన పనులు చేయాలి. అప్పుడు మనము నిజంగా గురువుకు గంధంగా మార్చినట్టు అవుతారు. కాళ్ళు ఉంటాయి. ఈ కాళ్ళు ఎక్కడికంటే అక్కడికి పోకూడదు. గురువుకు సమర్పించిన తరువాత గురుసేవకే వెళ్ళాలి, గురువు దగ్గరికే పోవాలి, గురు పూజలకే పోవాలి. ఈ కాళ్ళతో పోరాని చోట్లకు టైం పాస్ పనులు చేయకూడదు. ముఖ్యంగా చేతులతో సెల్లు బోర్ పట్టుకోకూడదు. వైబ్రేషన్, మనలో ఉండే నాడులు అన్ని కూడా దెబ్బతింటాయి. ఆ తరువాత మనము గురువుకు పుణ్యం సమర్పించాము. పరస్త్రీ గమనం చేయకూడదు. అది అనుభవించాము. ఎంతకాలమైన అంతే ఉంటారు దాంట్లో సుఖమని. అది ఒక మహాయజ్ఞంగా భావించి ఇంకా వాటి నుంచి భావన చరణంగా మలుచుకోవాలి. ఇంకా గురువు అంటే ఈ కర్మేంద్రియ సమూహాన్ని గురువుకు గ్రంథంగా మార్చి సమర్పించిన తరువాత అయ్యంగా చాలా జాగ్రత్తగా ఇచ్చిన మాటను నిర్వహించేటట్లుగా అతి వినయంగా గురువాక్యం మరవకుండా ఈ కర్మేంద్రియ సమూహాన్ని అద్భుతమైన వాసన రూపకంగా మార్చి మనకు గురుసేవకు ఉపయోగించాలి. ఇట్లా చేస్తే మనకు మీద గురువుకు మీదనైనా చాలా బాగా చెప్పారు. మనకే మేలైన దానికంటే ఇద్దరికీ మేలంటే ఇంకా మంచిది. ఆహా, ఎవరయ్యా ఈ మహాతల్లులు, మహానుభావులు ఆ గురువు దగ్గరికి పోయినారు, ఆ బ్రహ్మాస్వామి దగ్గర ఏదో జూమ్ లో వింటున్నారు, ఏమి మాట కొనుకొచ్చింది, చేతులు చేసే పనులేమి, వాళ్ళు కాలంతో నడిచేస్తేనేమి అద్భుతమైన మార్పు కలిగిందని మీకే మంచి పేరు వస్తారా? మీకు బోధించే గురువు కూడా వస్తారా? ఇక్కడికి వస్తుందా గురువు? ఆయనకు పేరు వస్తుంది. మీరు ఆయన అమలు పరిచినట్టు మీకు పేరు వస్తుంది. ఇద్దరికీ పేరు వస్తుంది. గురువుకు మనం గంధంగా మార్చి కర్మేంద్రియాలు ఇచ్చాము. ఇవి ఇంకా ఆకాశభూతముతో తయారయ్యేట్టు ఉంటాయి. ఆకాశాత్మనే తన్మాత్ర, ఆత్మనే శ్రీ గురుదేవాయ నమః ఆకాశాత్మకం పుష్పం సమర్పయ. ఇంకా గొప్పవి. ఆకాశభూతము గంభీర్యంతో ఉండాలి. దానికి శబ్ద తన్మాత్ర ఉండాలి. ఆకాశానికి ఈ ప్రకృతి స్వరూపంగా ఉండే ఈ ఆకాశం నుంచి మానవునికి జ్ఞానము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే అంతరేంద్రియాలు ఏర్పడతాయి. వీటిని గురువుకు మనము పుష్పంగా మార్చేవాళ్ళంట. ఏమిటిగా మార్చి? పుష్పంగా. పుష్పం మంచి వాసన వస్తుందా, చెడు వాసన వస్తుందా? మంచి వాసన. అద్భుతమైన ముందేమో మనం అన్ని పుష్పం సమర్పించాము, గంధము సమర్పించాము, వస్తువులు. ఇప్పుడు వీటిని ఇట్లా మార్చి సమర్పించాలి. ఇది నిజ భక్తుని లక్షణం. వస్తువులు సమర్పించాము. ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి
తరువాత గురువు నీ జ్ఞానములో బిడ్డ, నా కుమార, నా పాప, నా వెలుగు, ఇంకా నీ జ్ఞానం అంతా ఓతప్రోతంగా గురుతత్వంతో నిండిపోవాలి నాయన. కామక్రోధాని గుణాలతో, ఈశనత్రయ వాసనత్రయాలతో, అరిషడ్వర్గాల అష్టమర్ణాల అష్టపాశాలతో, సప్తదర్శనాలతో ఏ మాత్రము బుద్ధిగా కూడా ఉండకూడదయా నీ జ్ఞానంలో. ఈ జ్ఞానం అనే పుష్పములు పగలగొడితే అన్ని ఒప్పులతో కూడిన సువాసనలే ఉండాలి. ప్రేమ, కరుణ, ధర్మము, జాలి, దయ, నిత్య సంతోషము, నిత్య ఉల్లాసము, నిత్య ఉత్సాహము, అనంతమైన తృప్తి, సందేహరహితమైన భావము, అనహంకారము, సద్గురు వాక్యం పైన అనురాగము, నేను చేయగలగననే స్థిరత్వము, ఇన్ని కోణాలలో పుష్పము తెచ్చుకోవాలి. వేరేది ఏమాత్రం ఉండకూడదు. అంత సమర్పించాలి మనం. ఇంకా మనస్సును సమర్పించాము పుష్పంగా మార్చి. గురువు దగ్గరికి రాకపూర్వం ఈ మనసు మహాచంచలమైనది. చెప్పలేనంత బంధానికి సంబంధించిన విషయాలను పెట్టుకోవాలి. ఇవన్నీ ఒకేసారిగా ఖాళీ చేయాలి. ఖాళీ చేసి గురు మంత్రముని మనము ఎప్పుడు భజించాలి, సేవించాలి. గురు బోధనే స్మరించాలి. గురు బోధకి మనస్సును అలవాటు పరచాలి. ఇంకా బయట సెల్లు, సీరియల్, మిగతా వారికి మనస్సును మనం పంపకూడదు. గురువుకు సమర్పణ ఉండాలి. బుద్ధిని సమర్పించాము, బుద్ధి ప్రకాశించాలి. గురువాక్యముతో బుద్ధి దేదీప్యమానము కావాలి. చేత కాకుండా ఈ విధమైన పద్ధతిలో గురువుకు సమర్పణ చేయాలి. ఇంకా చిత్తము గురువుకి ఇచ్చాము. ఎప్పుడు గురువుని చింతించాలి. వేరేదేది చింత చేయకూడదు. గురువాక్యాన్ని తప్ప ఇంకా వేరేదేది చింత చేయకూడదు. కష్టములు రాని, నష్టములు రాని, మానవమానాలు జరగని, ఇవన్నీ కదిలిపోయేటివేనని చెప్పి మనం బాగా భావంలో దృఢం చేసుకోవాలి. ఇది అహంకారం ఉంది. ఇది అభిమానానికి శిఖరము, అభిమానానికి చిరునామా. ఇది తట్టుకోలేదు దేనికి. ఆహా, ఈ అహంకారాన్ని గురువుకు సమర్పించాను కదా, దేనికి స్వతంత్రుడును కాదు, గురువాక్యం అనే దానికి పరతంత్రుడును పరమ విజయుడునని చెప్పి ఇవన్నీ గురువు పేరుగా మార్చించాం. మనం పుష్పముగా మార్చాం. మార్చడంలో మార్చినిస్తే ఉండాలి. ఆ తరువాత గురువుకు వాయుభూతముతో తయారైతే గంభీరముగా కలిగినటువంటి స్పర్శ పరమాత్మతో కూడుకున్నటువంటి సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన వాయువులు ఏర్పడ్డాయి. ఈ వాయువులను మనం గురుసేవకే వినియోగించాలి. చెప్పాడు, యమో వాయువాత్మనే స్పర్శ తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ నమః వాయువాత్మకం రూపం సమర్పయామి. పుష్పం ఉండే చోటికి గంభిరాలు, రాత్రి తిరిగి గుడ్ల గోములు ఇటువంటివన్నీ రావు. పుష్పాల వాసన ఉండే ప్రదేశం, కడ్డీలు వాసన ఉండే చోటికి మల్లుకములు, సింహములు, పులులు వంటి క్రూరములుగాలు రావు. ఆ వాసన వారికి పట్టదు. ఊరికేది పెట్టిన పెద్దోళ్ళు ఇవన్నీ ఇంత లోపలర్థం ఉంటారు. పూర్వకాలంలో కరెంటు లేని సమయాల్లో చీకటి, అప్పుడు దట్టమైన అడవులు, అరణ్యాల్లో ఎక్కువగా నివసించే మానవులు మీరు హాని చేస్తారు. అందుకు వీటిని ఆ పెద్దలైన మహనీయులు పెట్టేవాళ్ళు రాకుండా. ఇప్పుడు మనము సమాన ప్రాణ అపాన వాయువులను గురువుకు గంభీరముగా మార్చి ఇచ్చాం. ఇచ్చిన తరువాత సమాన వాయువుకు చెడు అధిపతిగా ఉండి నాభిస్థానంలో ఉంటారు. మనం తిన్న ఆహార పదార్థాలన్నింటినీ పచనము చేసి శరీరంలో ఉండే 72,000 నాళ్లకు 11.2 బిలియన్ ధాతువులకు పుష్టిని కలిగిస్తారు ఆ వాయువు.
మన గురువు గిఫ్ట్ గా లోపలిస్తాడు, తయారవుతారు. తల్లి పాలు ఎవరు బయట తయారు చేయమని చూస్తాం, 1,00,000 కోట్లు ఇచ్చినందు వరకు. ఇట్లా స్వాధిష్టానములో ఉండే సమాన వాయువుకు గురుపుత్రుడమైన మనము సమయానికి మంచి ఆహారాన్ని పంపాలి. గురుబిడ్డలము కాకముందు మన ఇష్టము సారాయి పంపాము, బర్గర్లు పంపాము, పిజ్జాలు పంపాము, మన బేకరీలలో కేకులు ఏమేమో పంపాము. ఇప్పుడు మనం నిజమైన గురువుకు ఇచ్చిన వాళ్ళమైతే సమయానికి ఉదయం 8:30 లోపల, 1 గంటకు లోపల, మధ్యాహ్నం సాయంత్రం 7 గంటల లోపల అక్కడ మనం ఆహారాన్ని ఖచ్చితంగా పంపాలి. పంపకపోతే సమాన వాయువులో ఆంతరసము, క్లోమరసము, నోటిలో లాలాజలము ఇట్లా వాయువులు ఓడతాయి. మనం ఆహారాన్ని పంపనప్పుడు అక్కడ ఉండే అవయవాలను పట్టుకుంటాయి, పాడు చేస్తాయి, అనేక జబ్బులు వస్తాయి. అందుకే మేము గురువులు ఎంత బోధ చెప్తూ ఉన్నా, ఏమి చేస్తూ ఉన్నా, ఉదయం 8:30 మధ్యాహ్నం 1 గంటకు మీరు చేసి భోజనం గురువుకు సమర్పించినారు కాబట్టి కొన్ని జబ్బులు వచ్చారు. ఇవన్నీ మీరు బాగా ఆలోచన చేయాలి. పెద్దలు ఇలా పెట్టారు. సమాన వాయువులకి కార్బన్ డైఆక్సైడ్ తో కూడిన ఈ మేలుగోలు చెప్తానా, థమ్సప్లు, కోకా కోలాలు ఎట్టి పరిస్థితుల్లో తాగకూడదు. మీ బంధువుల చేత కూడా తాగించకూడదు. అది లోపల శరీరాన్ని చాలా పాడు చేస్తారు. ఎవరో కఠినమైన పదార్థాలు చాలా చల్లని ప్రదేశాల్లో ఉండే వాళ్లకు జీర్ణం కాదు కాబట్టి వాళ్ళు కఠినమైన ఆవు మాంసము, పంది మాంసము ఇట్లాంటివి తింటారు. ఒంటి మాంసము అటువంటివి వాదం కాదు కాబట్టి ఆ చలి ప్రదేశాల్లో అవి తాగచ్చు వాళ్ళు లైట్ గా. మనము ఊరికేలు వచ్చినా తాగకూడదు. నా మాట మీరు బాగా గుర్తు పెట్టుకొని ఇంత పండ్ల రసాలు తాగండి. జాకిల్ పట్టు, సీనా పట్టు ఇవి ఎట్టి పరిస్థితుల్లో మిరిండాలంట. ఇంత కూల్ డ్రింక్స్ కానీ, బర్గర్లు కానీ, పిజ్జాలు కానీ, బజార్లలో పిజ్జలు, వడలు ఇవి ఎప్పటికీ తినకూడదు. అంత కాలుష్యం. మన పిల్లల చేత కూడా తినిపించకూడదు. గాంజీకి ఉండాలి, అంటే ఆయిల్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. గురువుకు ఊరికైన సమాన వాయువు ఇచ్చినామంటే కాదు, ఎట్లా ఇవ్వాలి, పాడు చేసుకోకుండా ఉండాలి. గురువుకు యానవాయువు ఇచ్చాం. యానవాయువు అంటే ఏమి? శరీర పర్యంతము ఉండాలి. శరీర పర్యంతము ఉండి ఉష్ణోగ్రతను ఒకటి చేస్తారు. ఇటువంటి యానవాయువును గురువుకు సమర్పించిన తర్వాత అతి శీతలమైన పదార్థాలు, అతి వేడితో కూడిన పదార్థాలు, అతి శీతలమైన నీళ్లు, అతి శీతలమైన వేడితో ఉండే నీళ్లు స్నానము కానీ త్రాగడం కానీ చేయకూడదు. తద్వారా అనేక రకాల జబ్బులు వస్తాయి. నిశ్చలే వాడకూడదు. ఇన్ని రకాలుగా ఉంటాయి. గురువు సమర్పించిన తర్వాత ఇంత విశేషంగా, ఇంత జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. కొట్టి మాటలతో సమర్పిస్తే ఏం సుఖము? గురువుకు ఉదాహరణ వాయువు సమర్పించాం. అది కంఠస్థానంలో ఉంటాయి. గురువుకి ఇచ్చినాము కాబట్టి తినేటప్పుడు మాట్లాడకూడదు, తాగేటప్పుడు మాట్లాడకూడదు. ఒక పనే చేయాలి. చెప్పేటప్పుడు చెప్పాలి, తినేటప్పుడు తినాలి, తాగేటప్పుడు తాగాలి. అక్కడ ఉదాహరణ వాయువు ఉంటాయి కాబట్టి కంఠంలో ఏ పదార్థం అంటే ఆ పదార్థం అతిగా భుజించకూడదు. ఆ వాయువు తట్టుకోలేదు. మాటలు అతి కఠినంగా మరియు అతి గాంభీర్యంగా మాట్లాడకూడదు. చాలా మెత్తగా సున్నితంగా మాట్లాడు. ప్రాణవాయువు గురువుకి ఇచ్చావు కాబట్టి దాన్ని బాధపడు. ఇంకా ప్రాణవాయువు గురువుకి ఇచ్చావు, పొద్దున్నే సాయంత్రము దానిని బాగా పూరింపజేసుకొని బాగా పెంచుకోవాలి.
కొద్దిసేపు అట్లా కుంభింపజేయాలి, కొద్దిసేపు దాన్ని మళ్ళీ విడిచిపెట్టాలి. లేచటం అంటారు దాన్ని. ఎందుకంటే గజిబిజిగా ఆలోచనలు చింతలు చేసి కావలసినంత గాలి తీసుకునే కూడా మనిషికి టైం లేకపోవడం వల్ల కీళ్ళ నొప్పులు, వాతము, వైద్యము, అజీర్ణము ఇవన్నీ జబ్బులన్నీ కూడుతాయి. అందుకే ఈ ప్రాణవాయువు చాలా జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి. కాలుష్యం ఉండే చోట పోకూడదు, అతి కాలుష్యం దగ్గర కూర్చోకూడదు. ఆ తర్వాత అపాన వాయువు గురువుకి ఇచ్చాము. అది గుణగుష్యాలతో అక్కడ ఉంటారు. అక్కడ మాస వచ్చినప్పుడు, మనం వచ్చినప్పుడు ఎన్ని పనులున్నా వాటిని బయటకు వదిలిపెట్టాలి. మళ్ళీ గోదాము లేని వాటినన్నీ కుప్పించి పెట్టుకుంటే కిడ్నీలు చెడిపోతాయి, వేరే కొత్త రకాల జబ్బులు వస్తాయి. గురువుకు సమర్పించాం కాబట్టి వీటిని ఈ విధంగా వినియోగించాలి. అతి కామ సుఖాన్ని కోరుకోకూడదు. కోరుకుంటే తట్టుకోలేదు, ఆ వాయువు దెబ్బతింటాలి, అనేక జబ్బులు వస్తాయి. ఇన్ని కోణాలలో మన పెద్దలు శిష్యుని భక్తి చేయమంటున్నారు. ఇన్ని కోణాలలో గురువుకి శిష్యుడు భక్తి చేస్తే ఖచ్చితంగా వారి పొగడికి ఏముంటారు నేను లోకము. ఇన్ని కోణాలలో ఒప్పుల గొప్ప అయితే వాడి ఎందుకు అసలు కీర్తింపబడడు? మరి అందరూ దేవుడు అంటారు, అమ్మ అంటారు, సమాస్ అంటారు. ఇంకా గురువుకు రబ్బీజముగా కలిగిన అగ్నిభూతముతో తయారైందే జ్ఞానేంద్రియాలను జ్ఞాన జ్యోతులుగా మార్చి దీపముగా గురువుకు సమర్పించాలి. ఆత్మను నివేదించే తత్వములో ఆ భాగ్య భక్తులు ఇవన్నీ భాగాలు ఆయన ఊరకనే కాదు. రఘు తేజాత్మనే రూప తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ నమః. తేజాత్మకం దీపం సమర్పయాలి. ముందు చూస్తే పంచ ప్రాణాలను ఏమిటిగా మార్చడంగా రూపంగా అంటే కన్నీరు పొరగా మార్చాం. అది మధ్యవాసం. ఇప్పుడు దీపముగా మార్చాం. దీపం ఉండే చోట చీకటి ఉంటుందా? ఉండదు. చీకటి లేనప్పుడు వాటంతా చీకటిలో నివసించే నీళ్ళు, పప్పులు, పుట్టుగోగులు, మల్లిగబ్బలు మొదలైన నిశాచర జీవులు ఉన్నది. ఇప్పుడు మానవోపాధి వచ్చిన తరువాత మనకు అగ్నిభూతముతో తయారైతే జ్ఞానేంద్రియాలను గురువుకు జ్ఞానజ్యోతులుగా మారుతారు. గురువుకి ఇచ్చిన శివులతో గురువాక్యాలను తప్పైతే ఏమి వినకూడదు. విన్నామనుకో అవి మనసులో స్టోరేజ్ అవే గుర్తొస్తాయి. విననే వినకూడదు. మనం ఇద్దరు కలుసుకున్నా, ముగ్గురు కలుసుకున్నా ఈ పరిపూర్ణ బోధం సందార్థాలు ఏదో ఒకటి విచారిస్తారు. ఆ గురువు ఇస్తా, ఈ శిష్యుడు ఇస్తా టికెట్ గురువుకి ఇచ్చిన తరువాత చెవులతో అవి విననే వినకూడదు. ఏం వినాలి? గురువునే వినాలి. చెవులు పెద్దవి చేసుకొని ఈ జ్ఞానం అనే జ్యోతి ద్వారా గురువు చెప్పే జ్ఞానం అనే ఆ అద్భుతమైన బోధను మనం గ్రహించాలి. ఎన్ని పరిస్థితుల్లో చెవుల దగ్గరికి చీకటిని రానివ్వకూడదు. చీకటి అంటే అజ్ఞానం. అజ్ఞానం అంటే దేహ ప్రపంచ సంబంధమైన సాంఘిక, రాజకీయ, ఆర్థిక, వ్యక్తిగత, సంఘపరమైన, మతపరమైన, కులపరమైన విషయాలను విననే వినకూడదు. ఒక అద్భుత ఘట్టం గురువు సమర్పించాం. ఇక రెండవది గురువుకు శర్మము సమర్పించాం. ఇది జ్ఞాన జ్యోతి. ఈ చర్మముతో వేరే సుఖ సంతోషాలను, స్పర్శ సుఖానందాలను అనుభవించాలని తాపత్రయాన్ని ప్రక్కన పెట్టి చేసి అంతా చేశాము, చూశాము, ఇంకేముంది లేదని చెప్పి ఈ చర్మాన్ని మనం కాపాడుకోవాలి. బాగా రోజు స్నానం చేయాలి, పెట్టుకోవాలి, ఉతికిన బట్టలు ధరించాలి, అద్భుతంగా మనం కనపడాలి. చర్మం గురువుకు దానం చేశాం కదా. అజ్ఞానంగా, సోమరితనంగా, రోగపూరితమైన పద్ధతుల్లో ఉండకూడదు.
ఇది గురువుకు నేత్రములు దానం చేశాం. ఇవి ఒక అద్భుతమైనవి. చూసిన వల్ల కావాలంటాయి. కావాల దాన్ని సంపాదించి ఎవరికైనా కళ్ళు మూత పడవు. వాటి కోసమే ఎదురు చూస్తాయి, అవే చింతిస్తాయి. ఇప్పుడు గురువు సమర్పించాం కాబట్టి ఈ కళ్ళతో ఇంకా సెల్ ఫోను, టీవీలు, ప్రపంచ దృశ్యాలను చూడకూడదు. దృశ్యం తన నశ్యం అన్నారు. ఈ పొద్దున్నే దృశ్యం అన్న తర్వాత గంటకో 2 గంటలకో. కాబట్టి ఈ కన్నులతో గురువు రూపాన్ని చూడాలి. చూసుకున్నప్పుడు కన్ను చేసినప్పుడు గ్రంథార్థాలు, భద్రాంతి రామశక్తము ఇటువంటి గ్రంథాలని కళ్ళతో చూడాలి. వాటికి అభ్యాసం చేయాలి. ఈ 2 పనులు లేనప్పుడు గురువు చూపించిన పరిపూర్ణం ఇది కదా. ఈ పరిపూర్ణములో మొదలకు సన్మాత్రులు కనుగొనగా కొంచెం కూడా కనబడింది కదా పరిపూర్ణము. ఓహో, దుర్నిముఖం మొదలకు సన్మాత్రులతో కూడి ఉండేది కదా ఎరుక. ఈ పరిపూర్ణము శబ్దస్పర్శ రూప రస గంధాలకు అతీతంగా ఉందని చెప్పి నేత్రములతో భావములను పదే పదే చింతించాలి. ఇక గురువుకు మనము ఏం సమర్పించాము? జ్ఞాన జ్యోతుల్లో నాలుగును సమర్పించాము. ఈ నాలుగు ద్వారా ఏ పదార్థాలంటే ఆ పదార్థాలను భుజించకుండా, ఈ నాలుగుతో ఎలా అంటే అలా మాట్లాడకుండా, ఈ నాలుగును మంచి మంచి పనికి మనం వినియోగించాలి. సద్గురువుకు సమర్పించాం కాబట్టి ఈ నాలుగుతో అతిగా రుసులు కోరుకోవడము, అతిగా మనం ఈ నాలుగుతో తినడము, ఇవన్నీ కూడా చేయకూడదు. గురువుకు సమర్పించాము. ముక్కును గురువుకు సమర్పించాము. మంచి మంచి వాసనలు, మిశ్రమ వాసనలు, చెడు వాసనలు ఇవన్నీ కూడా తాత్కాలికమే కదా అని వాసనలకు బానిస కాకూడదు. వాసనలకు బానిసై తుమ్మెదలు, ఋషులకు బానిసై చేపలు, రూపానికి బానిసై మిడతలు, స్పర్శ సుఖానికి బానిసై ఏనుగులు, శబ్ద సుఖానికి బానిసై జింకలు మరణిస్తున్నాయి. మనం ఆ సుఖాలను పరిశీలించి ఇప్పుడు గురువాక్యం అనే సుఖాన్ని అనునిత్యము కోరుకొని ఆ సుఖానికి మనం ఈ జ్ఞాన జ్యోతులను వినియోగించాలి. ఏమిటిగా మార్చి? దీపంగా. దీపంగా. ఎంత భక్తి చేస్తున్నాడో వీడు శిష్యుడు ఆత్మ నివేదన ద్వారా. ఓం అంబాత్మనే రసతన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ నమః. శ్రీ గురుదేవాయ నమః. దేవుడైన తర్వాత అంబాత్మకం అమృత నైవేద్యం సమర్పయాలి. మృతము అంటే చావు ఉండేది, అమృతము అంటే చావు లేదు. సాగు కలిగిన శబ్ద స్పర్శ రూప రసగంధాదులని తన్మాత్రలు ఓం బీజముగా కలిగిన జలభూతము నుంచి తయారైతాయి. దానికి రసతన్మాత్ర ఉంటుంది. ఆ రసతన్మాత్రతో కూడి మనకు చెవులకు శబ్దాలను, చర్మానికి స్పర్శను, కంటికి రూపాన్ని, నాలుకకు రుచులు, ముక్కుకు వాసనలు కలిగించే ఈ అంత తన్మాత్రలు అనేటివి జలభూతముతో తయారైతాయి. జలభూతముతో తయారైన వీటిని మనం గురువుకు వినియోగించాలి కానీ ప్రపంచ శబ్దాలను వినకూడదు. ప్రపంచ సుఖ సంతోషాలకు కలిగే స్పర్శ సుఖాన్ని కోరుకోకూడదు. ప్రపంచంలో ఉండే అనేక రకాల వస్తువులు ఉన్నాయి. కార్లు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, పరుగులు, సోఫాలు ఏమేమో ఉన్నాయి. వాటన్నింటికి ఈ దృశ్యాన్ని మనం వినియోగించకూడదు. రుచులు ఉన్నాయి. ఎప్పుడు ఏది దొరికినా గురుప్రసాదం అనుకోవాలి. ఆనందంగా తృప్తిగా తినాలి. ఎంత గొప్ప పదార్థాలైనా
బాధతోనో దుఃఖంతోనో ఏదో పోగొట్టుకున్నట్లు తింటే అందులో ఉండే ఆ ఆహారములో ఉన్నటువంటి శక్తి అంతా కూడా మనకు లభించదు. ఎవరికైతే దేహములో ఆనందం ఉండదో, ఎవరికైతే దేహములో తృప్తి ఉండదో, ఎవరికైతే దేహములో నిర్భయత్వం ఉండదో, వారి దేహములో తెల్ల రక్త కణాలు తగ్గిపోతాయి. తద్వారా శరీరములో నాడీ మండలము, జల మండలము, అగ్ని మండలము, వాయు మండలము ఇవన్నీ కూడా వాటి పనిని సరళంగా చేయలేవు. చూడండి, మీరు కావాలంటే పశువులు, జంతువులు వీటికి సామాన్యంగా రోగాలు రావు. ఎందుకు రావంటే అవి తృప్తిగా తింటాయి. అలజడి ఆందోళన ఉండదు. మనిషికి అలజడి ఆందోళన ఇది అవుతుందో కాదు అనే భయము, అభద్రతా భావన ఎంతో ఉంటాయి వీటికి. అందుకు వీడు తినే తిండి ఇంకొక రూపంలో పోయి వారికి అనేక జబ్బులు వస్తున్నాయి. మీకు తెలుసుదో లేదో, ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడు, పేరు మోసిన వాడు మైకేల్ జాక్సన్. మీరు వినేంటారు ఆయన పేరు. ఆయనకు 11 మంది వ్యక్తిగత వైద్యులు, చాలా శుభ్రమైన చోట, డాక్టర్లు సూచించే పదార్థాలే తినేవాడు. ఇప్పుడు మన ఇండియాలో కూడా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా షారూక్ ఖాన్, ఎన్టీఆర్, చిరంజీవి ఇట్లా మహానుభావులంతా చాలా స్వచ్ఛమైన డాక్టర్ సూచించిన తిండి, డైట్ కంట్రోల్ అన్ని పాటిస్తారు. అయినా వాళ్ళకి అన్ని జబ్బులు ఉన్నాయి. ఎందుకుంటాయి చెప్పండి జబ్బులు వాళ్ళకు? ఇప్పుడు నేనైతే తిండి ప్రస్తుతం చేసింది కానీ సాయంత్రం కావద్దా, నిన్న సాయంత్రం చేసింది అన్నము పొద్దున్నే తిన్నా, 3-4 రోజులు మజ్జిగ వేసుకొని తినిపోయినా, ఏదంటే అది తింటామో చేస్తాము. వాళ్ళకి ఒకటి కూడా జబ్బులు లేదు. వాళ్ళకుండా ఎందుకున్నాయి? అదే ఎక్కువ ఆందోళన ఎక్కువ, అలజడి ఎక్కువ, భయం ఎక్కువ. వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారేమో, సిఐడి వాళ్ళు వస్తారేమో, ఈ కూతుర్లు కొడుకులు ఎట్లెట్ల బాగా వాళ్ళందరూ పెద్ద పెద్ద కోటాను కోటీశ్వరులు సమయపాలన చేసి డబ్బులు వస్తాయి. కారణం ఏమంటే మనకు ఏదైనా భుజించేటప్పుడు కానీ, త్రాగేటప్పుడు కానీ మనం ఎప్పుడు మందులను చెప్తాము, భయానికి భయపడము. మన శరీరము భయము కలిగినప్పుడు మన శరీరములో ఉండే కొన్ని రక్తాలు, తెల్ల రక్త కణాలు దెబ్బతింటాయి, అనారోగ్యం పాలవుతామని అక్కడ చెప్తాను అనుకుంటే ఈ మాటలన్నీ నేను మీరు అక్కడికో వచ్చి చెప్పాల జయరావు స్వామి, ఎక్కడో బెంగళూరు స్టేజ్ లో ఉంటే ఎట్లనైనా మదనపల్లిలోనే ఉండాలి. అదే చెప్తాను, అమృతం అనుకోవడమే. నువ్వేమో దగ్గరికి వచ్చిన భావం, నేను ఏం చెప్తున్నానో ఆ భావంలోనే ఉండాల. ఓహో, అన్నం తినేటప్పుడు కానీ, వ్యవహారం చేసేటప్పుడు కానీ అయిపోయా ఏమైతుందేమో ఇట్లా భయాందోళనకు గురి అయితే మానవుడు తన దేహంలో ఉన్నటువంటి కొన్ని ధాతువులు, కొన్ని కణాలు, కొన్ని అణువులు దెబ్బతినిపోతాయి. మనం ఎంత మంచి తిండి తిన్నా సంపూర్ణంగా అవి జీర్ణం చేయలేవు. అందులో ఉండే శక్తిని శరీరంలో ఉండే సర్వాంగాలకు పంపలేము. అందుకే ఋషులు, మహానుభావులు, ఈ బ్రహ్మ విద్య తెలిసిన వాళ్ళు దేశోన్మయంగా ఉంటారు, ఆందోళన చెందరు. ఎప్పుడు ఏం దొరికినా గురు ప్రసాదం అని భావిస్తారు. అందుకే వాళ్ళు చూడండి ఎంత నిర్మల హృదయాంతకరణ కలిగి ఉంటారు, ప్రసన్న హృదయులై ఉంటారు. మనం ఇట్లా నైవేద్యంగా మార్చాలి. మనము వినే శబ్దాలను ప్రపంచ శబ్దాలు వినకూడదు. ప్రపంచ సుఖం కోసం చర్మంతో వ్యవహారాన్ని తీవ్రంగా మనము ముందుకు తీసుకొని పోయి ఆందోళన పడకూడదు. మనం రూపం ప్రపంచ దృశ్యాలు చూడకూడదు. ఋషులు తినకూడదు. వాసనలకు బలీయమైనటువంటి అంకిత భావన కాకూడదు. వీటన్నింటినీ మనం పరిత్యజించి అమృత నైవేద్యము, మృతము కానిది, చావు లేనిది, శాశ్వతాన్నిచ్చే, సుఖాన్నిచ్చే
శబ్దాలనే వినాలి, గురువాక్కులే వినాలి, ఎప్పుడు అవే వింటా ఉండాలి. ఆయన స్పర్శ సుఖము ఆయననే కోరుకోవాలి. ఆయనకే మన శరీరాన్ని సమర్పించి ఆయన చేయి మన తలపైన పడేటిగా చేసుకోవాలి. ఆయన్నే దర్శించాలి. ఆయన చెప్పిన గ్రంథాలనే కళ్ళతో చూడాలి. ఈ విధంగా మన శబ్ద స్పర్శ రూప రసగంధాలను గురువుకు సమర్పించి గురుభక్తి చేసినప్పుడు అవి మృతము లేకుండా అమృతమవుతాయి. చూడు ఎంత భక్తి భావాలు ఉన్నాయో. ఇంత భక్తి చేస్తే ఆయనకి ఎదురే ఉంది. ఆయన అప్పుడా వస్తువులు సమర్పించాడు. ఇప్పుడు తనకు గురువు గిఫ్ట్ గా ఇచ్చినవి గురువుకి ఇచ్చేస్తున్నాడు. భూమితో తయారైనటువంటి అంటే లభ్యముగా కలిగి గల్ల తన్మాత్రగా కలిగి భూమితో తయారయ్యే కర్మేంద్రియాలను గంధంగా మార్చాడు. అంబీజముగా కలిగి శబ్ద తన్మాత్రతో ఉండి ఆకాశముతో తయారైతే అంతరేంద్రియాలను పుష్పంగా మార్చాడు. ఎంబీజముగా కలిగినటువంటి మరియు స్పర్శ తన్మాత్ర కలిగినటువంటి వాయువుతో తయారయ్యే పంచ ప్రాణాలను గురువుకు ధూపముగా మార్చాడు. మరియు రంబీజముగా కలిగి రూప తన్మాత్ర కలిగిన అగ్నిభూతముతో తయారయ్యే కర్మేంద్రియాలను దీపముగా మార్చాడు. జ్ఞానేంద్రియములను దీపముగా మార్చారు. చూడు, పరిపూర్ణ చెప్పే గురువు చాలా జాగ్రత్తగా చెప్పాలా. ఒకటి పొరపాటు అయినా పనిచేస్తారు. మీరు ఎదురుదాడి చేయాలి. గురువు పొరపాటు చెప్తానే ఎదురుదాడి చేయాలి. అడిగారు స్వామి, ఇది స్వామి అన్నారు. గురువు ఇంకా జాగ్రత్తగా చెప్తాడు. నిద్ర వచ్చి కళ్ళు తెరుస్తాడు. పొరపాటు అవుతుందేమో ధార అని మనసు అంతా దగ్గర పెట్టుకొని చెప్తాడు. ఆ తర్వాత వనబీజముగా కలిగినటువంటి మరియు రసతన్మాత్రతో ఉన్నటువంటి జలభూతముతో తయారయ్యే శబ్దస్పర్శ రూప రసగంధములనే తన్మాత్రలను గురువుకు అమృత నైవేద్యంగా మార్చాడు. చూడు, వరుసగా భూమితో గంధము, ఆకాశముతో పుష్పము, వాయువుతో ధూపము, అగ్నితో దీపము, జలముతో అమృత నైవేద్యంగా మార్చి గురువుకు సమర్పించే 25 ఇంద్రియాలను గురుసేవకు అంకితం చేశాడు. ఇట్లా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా, అద్భుతమైన జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. జ్ఞాపక శక్తి నశించదు. వాళ్ళ గురువు చెప్పే బోధ కూడా మహా దిగుబడి అవుతారు. దాన్ని అనేక కోణాలలో దిగుబడి చేసే సత్తా, శక్తి మరియు అద్భుతమైన గురుతత్వం మనలో ప్రకాశించి అనేక కోణాలలో ఆ గురువు విద్యా స్వరూపంగా మారి బయటికి పశ్చించి మధ్యమ వైఖరి రూపంలో వ్యక్తమవుతారు. అందుకే ఎంత త్రికరణ శుద్ధి కలిగి ఎవరైతే గురువుకు భక్తి చేస్తారో వారు గురు కృపకు, గురు కరుణకు పాత్రులై ఇష్టహీనమైనటువంటి సర్వతోముఖకరమైనటువంటి సర్వ ప్రజ్ఞా స్వరూపంగా బోధను బయటికి చేయగలుగుతాడు. వీటన్నింటినీ ఇట్లా సమర్పించాలి. ఇక శిష్యం దగ్గర ఏముంది నాయన? ఎట్లంటే అట్లా చెప్పకూడదు. క్రమంగా చెప్పండి, చూస్తాము. సర్వాత్మనే సర్వతన్మాత్ర ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవుడు అంటే సమ్ అంటే ఏముండాలి. ఇంకా సమ్ అంటే పరమాత్మని, ఆ పరమాత్మని గురువుకు సమర్పించేది. క్రమంగా చెప్పాలి, వరుస తప్పకుండా చెప్పాలి. మీరేమో చెప్తున్నారు ఫైనల్ మాటలే. ఇప్పుడు క్రమం చెప్పాలి. ఆయన అంబీయమైనటువంటి పంచభూత కర్మేంద్రియాలు, ఆ తర్వాత అంబీయమైనటువంటి ఈ యొక్క అంతరేంద్రియంలో ఈ యొక్క ఎంపీయమైనటువంటి ఈ యొక్క ప్రాణవాయు ఇది, అదేవిధంగా అంబీయమైనటువంటి వీటన్నింటినీ ఏ వస్తువు అయితే సమర్పించిందో ఆ వస్తువు మిగులుగా ఉంది చెప్పాలి. మీరు
సమర్పించే వస్తువు ఒకటి ఉండాలి. వీటికి ఆధారంగా అధిష్టానంగా వీటికి ఆత్మస్థానములో ఉండి ఏదైతే వీటన్నిటినీ నాది 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 అనుకుంటా ఉందో ఆ వస్తువు అట్లే ఉంది. దానికి సంబంధించిన వస్తువులను సమర్పించింది. దానికి సమర్పించాలి. దానికి పెద్దలు మనం హరిశ్చంద్ర కథని వినప్పుడు హరిశ్చంద్రుడు రాజ్యాన్ని వదిలేస్తాడు మాట కోసం. రెండో పెళ్లి చేసుకోమంటే విశ్వామిత్రుడు తన కుమార్తెలు మాతంగా కట్టెళ్తాం. అయ్యో ఇప్పటికే వంశము నిలబడే కదా వివాహం జరిగింది. వంశోద్ధారకుడైన కుమారుడు కూడా జన్మించాడు. నేను మళ్ళా పెళ్లి చేసుకుంటే అది అధర్మం అయితే అది నాకు వద్దంట. అయ్యో స్త్రీలు వాళ్ళు కోరుకుంటున్నారు నాయనా, వాళ్ళని బాధ పెడతావా? ఏముంది నేను ధర్మం అంటే రాజ్యమైన ఇస్తాను కానీ ధర్మం తప్పనంట. అయితే రాజ్యం ఇచ్చేస్తారు. ముందు నేను యజ్ఞం చేయాలంటే అప్పుడు ఒక బలవంతుడు బలమైన ఏనుగునెక్కి తన చూపు బటుకల వేలుతో ఒక నాట్యమున్న చూపుడు వేలు పైన పెట్టి ఎగరేసి అంత బలం పైకి పోతే అంత ఇస్తానన్నావు కదా అది అంటాడు. అంతా దాంట్లోనంది కదా తీసుకోబట్టి అట్లా కుదరదని 5వ నెల టైం ఇమ్మన్నాడు హరిశ్చంద్రుడు. కాశీకి పోయి భార్యలో కొడుకును అమ్మేశాడు. ఆ డబ్బులు కూడా ఇచ్చేశాడు నక్షత్రకుడు విశ్వామిత్రుడు పంపిన మనిషికి. వాడు నెలంతా నీ ఆటబడి తిరుగుకుంటా ఉన్నా నాకు కూలేస్తా అన్నాడు. నీకేనా ఆయన మళ్ళా కూలింగ్ నా దగ్గర ఏముందిరా నారసే బట్టలు తప్ప ఏమన్నా బంగారు ఉందా రూపాయలు ఎక్కువ నీకు నా దగ్గర ఏముంది అని చెప్పాడు. వీటన్నింటినీ ఇచ్చిందే నువ్వు లేవన్నాడు వాడు నక్షత్రకుడు. చూడు ఏం తెలివైన మాట. వీటన్నింటినీ ఇచ్చిందే వాడు నువ్వు ఉండవు కదా అంటాడు. అప్పుడు హరిశ్చంద్రుడు అవును నేనున్నాను, నన్ను నేను అమ్ముకుంటానని తనను తాను అమ్ముకొని వీరబాహుని దగ్గర వీరదాసుగా చేరి ఆయనకు దాసుడైపోతాడు. చూడు కథ ఎంత బాగుంది. ఇప్పుడు మనము గురువుకు అన్ని సమర్పించాము. కర్మేంద్రియాలను, అంతరేంద్రియాలను, పంచ ప్రాణాలను, ఇంద్రియాలను, తన్మాత్రలను అన్ని సమర్పించాం. ఎంత సమర్పించామో అద్భుతంగా సమర్పించాము. వాటిని కూడా ఎట్లా కాకుండా బండిగా కాకుండా అన్ని మంచి వస్తువులే. గంధము గాని, పుష్పము గాని, రూపము గాని, దీపము గాని, అమృత నైవేద్యం వల్ల మామూలు నైవేద్యం కాదు. అన్ని వస్తువులను సమర్పించిన తరువాత ఇంకొక వస్తువు ఉంది. అదే సర్వాత్మనే. వీటి అన్నిటికీ ఆత్మది. అది లేకపోతే మనం గురువుకి ఏమీ సమర్పించలేము. అది ధర్మేంద్రియాలు అది సమర్పించిన తరువాత అది లేదనుకో అంతరేంద్రియాలు ఎవరు సమర్పించేది ఇంకొకటి లేదు. ఇవన్నీ ఉంటే అభిన్నంగా ఉంటే అదే వీటన్నింటిని సమర్పిస్తూ ఉంటూ చివరికి వీటన్నింటికి ఏదైతే ఆత్మగా ఉందో ఏది ఉంటే ఇవన్నీ ప్రకాశిస్తాయో సర్వాత్మనే సర్వతన్మాత్ర ప్రకృత్యానందాత్మనే. శ్రీ గురుదేవాయ నమః. సర్వాత్మకం సర్వోపచార పూజాలు సమర్పయామి. సర్వ పూజలకు ఏదైతే నిలయమై ఉందో అన్నిటికీ ఏదైతే ఆత్మగా ఉందో దాన్ని నేను ఇప్పుడు సమర్పిస్తున్నాను అని సమర్పించేశాడు గురువు భక్తితో. ఇంక తన దగ్గర ఏముంటాయి ఆయన వేస్తాము. ఆ శరీరుడు ఇప్పుడు ఆ శరీరుడైనా దేవాలయంలో ప్రతిమ ఎట్లా నిలబెడితే అట్లే నిలుచుకొని ఉంటారో అట్లా ఉండిపోయాడు. అన్ని సమర్పించిన ఇది నేనైన భక్తి తత్వం. గురువుకు సమర్పించవలసిన తత్వం. మళ్ళీ గురువు రానైనా అని తన తొడపైన కూర్చోబెట్టుకొని తల నిమిరి పెద్ద ఇవన్నీ నాకు సమర్పించారుడవై నాకు నీకు కీర్తి వచ్చేటట్టు వ్యవహారం చేపు. బోధం అరవద్దు, నిత్యానుష్ఠానం చేసుకో, గురుగీతలు చెప్పుకో, ఎక్కడ సాంగత్యానికి పోయి పలు మార్లు ఈ బోధ విను నాయన, చెప్పమంటే చెప్పు నాయన. ఈ పనులన్నీ చేసుకొని మన సాంప్రదాయానికి ఘనమైన కీర్తి తీసుకొని రాకు అని ఆశీర్వచనం చేశారు. ఇప్పుడు ఈ
అమోఘమైన అద్భుతమైన భక్తి, ఫలప్రదమైన భక్తి కలిగిన శిష్యుడు ఇంటికి వచ్చాడు. ఇంకా స్వతంత్రుడై ఉండాడా, పరతంత్రుడై ఉండాడా? దాసుడైనాడు, స్వతంత్రుడు కాదు. వాక్యానికి పరతంత్రుడైనాడు. స్వతంత్రం లేదు, ఇప్పుడు ఎమ్మెల్యేతో వాడుకునేది లేదు. దాసుడైనాడు. ముందు కథలో ఏం చెప్పాను నేను? ఒక కథలో భార్యను ఆ బిడ్డలు అన్నయ్యాక ఆ తర్వాత ఇంకా ముందు పేరు వద్దునైనా నువ్వు ముందు అయోధ్యకు రాజు, ఆ రామాయణం అంతా వద్దు, ఇక పో, ఇదిగో ఈ కాటి తాపరిగా ఉండు, ఈ శవాలను పూడ్చి కాల్చేది అంతా మంది, దానికి నేను నాయకుడును, ఇదిగో ఇంత డబ్బు తీసుకో, ఇన్ని గింజలు తీసుకో, వాళ్ళు ఎవరైనా సరే వస్తే వాళ్ళకు దహన క్రియలు చేయనైనా అని చెప్పి మహానుభావుడు శాసనం చేస్తాడు. హరిశ్చంద్రుడికి శాసనం చేస్తాడు. ఆ శాసనం లోపల జీవించమంటాడు. ఇప్పుడు మనం ఇవన్నీ గురువుకు సమర్పించాము. గురువు ఎంతో కష్టపడి ఎన్నో కోణాల్లో మనకు ఫోన్ చెప్పాడు. ఇప్పుడు మనము అవి శాసనం ఇంటికి పోయి గురువు వాక్య దాసులుగా జీవించాలి. మనం ఏ దాసులుగా? గురువు వాక్య పరిపాలన దక్షులుగా జీవించాలి. మనం సాంప్రదాయ బద్ధమైన జీవన విధానము గడపాలి. ఈ క్రమంలో మన కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, మానవమానాలు జరగచ్చు. ఎన్ని జరిగినా ఎన్ని వచ్చినా మాట తడకూడదు, మనమ తిప్పకూడదు. అప్పుడే మనకు మన బోధ చెప్పిన గురువుకు అద్భుతమైనటువంటి ఆనందము, సంతోషము, శాశ్వత బోధ ఫలితం అనుభవించే స్థితి మరియు ఘనమైన కీర్తిని కలిగించిన వాళ్ళపై ముందుకు పోతాం. కాబట్టి ఈ విధంగా గురువుకు మనం ఇప్పుడు 2వ పద్ధతిలో గురువుకి ఇవన్నీ సమర్పించాము, పూజ చేశాము. రేపు గురువు గారు 3వ పద్ధతిలో ఎలా గురువుకు పూజ చేయాలో చెప్తాడు. గురువుకు ఇప్పుడు బయట దొరికే వస్తువులు, ఆవాహనము, అందుకే ధ్యానము, సింహాసనము, పాదములు, చేతులు, ముఖములు కడగము, పంచామృత స్నానము, శుద్ధోదక స్నానము, నూతన వస్త్రములు, యజ్ఞోపవీతము, స్వర్ణాభరణాలు, గంధము, పుష్పములు, అక్షంతలు, పూజ, అతపత్ర పూజ, అష్టోత్తర శతనామావళి, చేసుకుంటూ ధూపదీప నైవేద్యములతో మరియు ఉదక పానీయము, ఫలము, తాంబూలము, దక్షిణ, మంత్ర పుష్పము, ఆత్మ ప్రదక్షిణ, కర్పూర మంగళ నీరాజనాలన్నీ సమర్పించాడు ఫస్ట్ భక్తితో. 2వ స్థానంలోకి వచ్చాడు. ఆ వస్తువులు కదా దేవుడు ఎదురని ఈ వస్తువులన్నీ ఇచ్చేశాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక రేపు 3వ పద్ధతిలో గురుభక్తి చేస్తారు. ఆత్మ నివేదనలో ఇది 3వ పద్ధతి. ఇది ఒక అద్భుతమైన గ్రంథము, మేము చర్చించుకున్నాము.